హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అదేంటో వైఎస్ఆర్ సోషల్ మీడియాని చూస్తే అటు చంద్రబాబు నాయుడు గారికి భయమే, ఇటు పవన్ కళ్యాణ్ గారికి భయమే, అటు లోకేష్ కి భయమే. వీళ్ళందరూ కలిసి వైఎస్ఆర్ సోషల్ మీడియాని చూసి ఎంత భయపడుతున్నారు, పార్టీని చూసి కూడా అంతే భయపడుతున్నారా అనిపిస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్ వాళ్ళకి పథకాలు ఇవ్వద్దని చంద్రబాబు నాయుడు గారు చెప్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళని నమ్మొద్దు, వాళ్ళు 11 మంది ఉంటే 1100 మంది ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారంటూ పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళ స్ట్రెంగ్త్‌ని చాలా పెంచి చెప్పడం జరిగింది. 11 మంది 1100 మందిలా ఫీల్ అవుతున్నారు, అంత ఫైట్ చేస్తున్నారు అన్న కాంటెక్స్ట్‌లోకి అది వచ్చేసింది. ఒక విధంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఒకరి మీద పడి ఏడవదు, ఒకరికి సంబంధించినటువంటి ఫేక్ న్యూస్‌ని ఎప్పటికీ ప్రచారం చేయదు. అది మెయిన్ అన్నమాట అందులో. అయితే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కాదు, ఎవరు కూడా ఒక వ్యక్తి ఎవరైనా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, ప్రామాణికమైనటువంటి మాటలు ఏమైనా మాట్లాడితే, కన్స్ట్రక్టివ్‌గా క్రిటిసైజ్ చేయటం అంటే తర్కించి మాట్లాడితే దాన్ని వాళ్ళు స్వాగతిస్తారు. వాళ్ళ పైన ఎటువంటి నిందలు, అబండాలు వేయరు. ఇది ఒకరు చెప్పడం కాదు, చాలా మంది చెప్తూ ఉంటారు. అయితే రీసెంట్‌గా ఒక వీడియో చూస్తూ ఉంటే సోషల్ మీడియా పార్టీ వాళ్ళు దమ్ముగా ఎదుర్కొంటారు. చంద్రబాబు నాయుడుకి కానీ, లోకేష్‌కి కానీ వేరే వాళ్ళకి ఆ దమ్ము లేదంటూ ఒక జన సైనికుడు తన బాధను వెళ్ళగక్కి మాట్లాడటం చూడటం జరిగింది. ఒకసారి ఆ వీడియోని మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. నేను 10 ఏళ్ల మట్టి ఎన్నో కొన్ని వేల వీడియోలు పెట్టా, వైసీపీ మీద వేల పోస్టులు పెట్టాను, టీడీపీ మీద పెట్టాను, పొత్తున్నప్పుడు పెట్టా, పొత్తు లేనప్పుడు పెట్టా, 2014లో పెట్టాను, అందు ముందు పెట్టా, 19 కూడా పెట్టాను. నేను రెండు పార్టీలు సమాన దూరంలో ఉంటాను. ఏ రోజు వైసీపీ వాళ్ళు వచ్చి నన్ను టీడీపీకి అంట కట్టలేదు. జనసేనగా చూశారు, జనసేనకి నా కౌంటర్ అటాక్లు ఇచ్చారు, తిట్టారో తిట్టించుకున్నానో ఏమైనా జరగనివ్వండి, నా ఇంటి మీదకి వెళ్ళారో, కొట్టారో, దాడులు చేశారో, కేసులు పెట్టారో, అంతా కూడా జనసేన వైసీపీ లాగా జరిగింది. కానీ ఏ రోజు నన్ను టీడీపీకి అంట కట్టలేదు. మరి ఈ లోకేష్ సోషల్ మీడియా టీం వచ్చి కాదు నన్ను టీడీపీకి అంట కడతారు. మొన్న నేను బ్లడ్ బ్యాంక్ లో బ్లడ్ డొనేట్ చేస్తే, ఇక్కడ ఆస్టిన్ లో కాల్పులు జరిగితే, మా నిన్న సిటీ దగ్గర కాల్పులు జరిగితే బ్లడ్ షార్టేజ్ ఉంటే అక్కడికి వెళ్ళి నేను మానవతా కోణంలో బ్లడ్ ఇస్తే కూడా ఆ ఫోటోని పోస్ట్ చేశాను. నేను ఫేస్బుక్ లో పెడితే దాని మీద కూడా లోకేష్ సోషల్ మీడియా టీం అసభ్యంగా రాతలు రాశారంట, అసభ్యంగా అవమానకరంగా. దాని మీద కూడా నేనంట భయపడిపోయానంట, నాకు వాకు వచ్చేసిందంట, వాళ్ళ దాడిని తట్టుకోలేకపోయానంట. నేను రక్తదానం చేసి ఎంతో హెల్దీగా ఉంటే ఈ లోకేష్ సోషల్ మీడియా టీము అక్కడ పోస్ట్ లో కూడా పెట్టాను బ్లడ్ డొనేషన్ అని చెప్పేసి. అక్కడ సెటప్ చూస్తే కనిపిస్తుంది, సరే ఇక్కడ ఒకటి ఉంది మనకి, కిందకి పైపు కిందకి వెళ్తుంది, సెలైన్ ఉంటే పైకి వెళ్ళిద్ది. కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి కదా మనుషులకి. మనం మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా ప్రతిఘటన ఉంటాయి, కానీ ఈ విధంగా ఉండదు, ఈ విధంగా ఉండదు. ఇది నేను 5 రోజులు ఉపవాస దీక్ష చేస్తే ఆ ఫోటో తీసుకెళ్లి అసభ్యంగా రాశారు, ముందు తగ్గుతున్నా అంట. కడుపుకి అన్నం తింటున్నారా లోకేష్ సోషల్ మీడియా? అసలు సోషల్ మీడియా టీం, లోకేష్ సోషల్ మీడియా టీము మరి కనీసం ఒక మనిషికి పుట్టిన తర్వాత ఒక ఇంగితం ఉంటుంది, కానీ ఇంగితం అది, కనీసం ఇంగితం అది. 5 రోజులు నేను ఉపవాస దీక్ష చేసి నిమ్మరసం తాగుతున్నాను. ప్రతి సంవత్సరం చేస్తాను, సంవత్సరం 2 సార్లు చేస్తాను. దాదాపుగా ఒక 8 సంవత్సరాల మట్టి నేను ప్రతి సంవత్సరం 2 పోస్టులు పెడతాను దీని మీద చేసిన ప్రతిసారి కూడా. అది ఎందుకంటే ఆరోగ్యం గురించి చెప్పడము, ఒక రకంగా ఇన్స్పిరేషన్ లా కొంతమందికి ఉంటాము. నన్ను చూసి ఎంతో మంది ఉపవాసాలు చేస్తున్నారు. ప్రశ్నించకూడదా? కూటమిలో జనసేనకి అన్యాయం జరిగింది 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 100 సార్లు అంటాం, 1,00,000 సార్లు అంటాం, 1,00,00,000 సార్లు అంటాం. అన్యాయం జరిగింది కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, అలాగే మనం సొసైటీ బ్యాంకులు కావచ్చు, సహకార సంఘాలు కావచ్చు, ఏమైతే మార్కెట్, అలాగే స్థానికంగా ఉన్న మార్కెట్లు కావచ్చు, దేవాలయాలు కావచ్చు, జనసేనకి ఎంత శాతం ఇచ్చారో శ్వేతపత్రం రిలీజ్ చేయగలరు తెలుగుదేశం వాళ్ళు. నియోజకవర్గం వారీగా జనసేన పార్టీకి ఎంత శాతం, మాకు కావాల్సిన ఎంత పర్సంటేజ్ ఇచ్చారో తెలుగుదేశం నేతలు శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా? లోకేష్ గారైనా కావచ్చు, చంద్రబాబు నాయుడు గారైనా కావచ్చు. శ్వేతపత్రం రిలీజ్ చేస్తే మొత్తం బయటపడుతుంది ఎంత శాతం అనేది. ఈరోజు 10% కూడా జనసేన పార్టీ ప్రభుత్వం లేదండి. ఆ రోజు ఇచ్చిన హామీ 30% పెద్ద మనుషుల ఒప్పందం, ఆ రోజు ఇచ్చిన హామీ 30% పెద్ద మనుషుల ఒప్పందం ఈ రోజుకి అమలు జరగలేదు. ఎందుకు అమలు జరగడం లేదు అడుగుతాం. 100 సార్లు అడుగుతాం, 1,00,000 సార్లు అడుగుతాము. సో ప్రతి ఒక్కరికి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నీ పార్టీకి సంబంధించిన విషయాల్లో నువ్వు ఆలోచించాలి. నువ్వు ఎవరన్నా తప్పుగా మాట్లాడితే నువ్వు వాడిలాగా మాట్లాడుతున్నావు, నువ్వు వాడి పార్టీ అందుకే మా మీద చల్లుతున్నావు, నువ్వు ఈ పార్టీ అందుకే మేము చేసిన తప్పు కనిపిస్తున్నాయి కదా. తప్పు తప్పే,
రాజ్యాంగబద్ధంగా కొన్ని రూల్స్ ఉన్నాయి మనకి. ఆ రూల్సే. ఆ రూల్స్ లేకపోతే ఎవరైనా ప్రశ్నిస్తారు. ప్రశ్నించే ప్రతివాడు దేశద్రోహి కాదు. ప్రశ్నించే ప్రతివాడు ప్రతిపక్షంలో ఉన్నవాడు కాదు. నిజంగా న్యూట్రల్‌గా ఉండి ప్రజల హితం కోసం మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా నిజంగా వాళ్ళ కోసం మాట్లాడతారు. వాళ్ళ కోసం నిలబడతారు. అందుట్లో ఈ వ్యక్తి ఒకడు. వీళ్ళు మాట్లాడిన ప్రతి మాటకి ఆన్సర్ చెప్పవలసిన అవసరం ఓట్ల ద్వారా గెలిచినటువంటి ప్రతి నాయకుడికి ఉంది. ఇది మానేసి నువ్వు వాళ్ళ పార్టీ అందుకే అలా మాట్లాడుతున్నావు అంటూ చేతకాని దద్దమ్మ కబుర్లు చెప్పొద్దు అంటూ విన్నవించుకుంటూ, దయచేసి ఒకడి మీద కోపాన్ని ఇంకోడి మీద చూపిస్తూ మీరు ఇష్టానుసారంగా పిచ్చి వార్తల్ని ప్రజల్లోకి తీసుకెళ్లొద్దని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అర్థమైంది కదా! ఎవరైనా ఏమనుకున్నా జగన్మోహన్ రెడ్డి గారి దమ్ము, వాళ్ళ పార్టీ దమ్ము ముందు ఎవరైనా అన్ని తలదించుకొని నిలబడవలసిందే అంతే. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం లేట్‌గా రావచ్చు, కొంచెం ముందుకు రావచ్చు, కొంచెం వెనక్కి రావచ్చు. కానీ వచ్చిన తర్వాత మాట్లాడిన ప్రతి మాట కూడా అక్షర సత్యమై, సత్యాల తూటాలై కూటమి గుండెల్లో చీల్చుకుంటూ వెళ్తున్నాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. అటువంటి మాటలకి ఇటువంటి వారు సమాధానం చెప్పే రోజు ఎప్పుడొస్తుందో అని ఎదురు చూస్తూ ఉన్నది. ఇటువంటి ఎవరంటే టీడీపీ వారు. ప్రజలకి న్యాయం చేయడం చేత కాదు. ప్రజల పక్షాన నిలబడటం చేత కాదు. అన్నీ వదిలేసి ఇప్పుడు చాలామంది డ్రగ్స్ గురించి మాట్లాడుతున్నారు. మొన్న దొరికారు కదా! హైదరాబాద్ ఫార్మ్ హౌస్‌లో దుబాయ్ ఆస్తులపై చర్చ చేసినటువంటి సో కాల్డ్ మన ఎంపీ గారు. దుబాయ్‌లో పలువురు ప్రముఖులు పెట్టుబడులు కేదార్ ద్వారా అక్కడికి తమ సంపాదన తరలింపు. నాడు అనుమానాస్పద స్థితిలో కేదార్ మృతి. అప్పుడు రోహిత్ రెడ్డి అక్కడే ఉన్నట్లు ఆరోపణ. డ్రగ్స్ పార్టీకి ఢిల్లీ రియల్ కింగ్ నమ్మిత్ శర్మ, బెంగుళూరు న్యాయవాది కౌశిక్ రవి వచ్చారండి. పుట్ట మహేష్‌కి పాజిటివ్ వచ్చింది. రక్త నమూనాల్లో పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ప్రశ్నించినా కూడా మీరంతా వేరే పార్టీ అందుకే ప్రశ్నిస్తారు. అరే పెచ్చనాయాలారా డ్రగ్స్ తీసుకున్నాడు. యూరిన్ ఇవ్వరా అంటే వాటర్ పట్టించి పోలీసులు మోసం చేశారు. చివరికి బ్లడ్‌లోంచి ట్రేస్ అయింది డ్రగ్స్ తీసుకున్నట్టుగా. 14 రోజులు రిమాండ్ ఏశారు. మొహం మీద చెప్పుతో కొట్టినట్టు కొట్టారు. అయినా కూడా సిగ్గు లేకుండా ఇంకా టీడీపీ పార్టీ అంటే తెలుగు డ్రగ్స్ పార్టీ అని పేరొచ్చే విధంగా బిహేవ్ చేస్తున్నటువంటి ఎదవల్ని వెనకేసుకొస్తూ ఇంకా మీరు భజన చేస్తున్నారంటే మిమ్మల్ని ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. సో ఓవరాల్‌గా ఇదైతే విషయం. ప్రశ్నించిన ప్రతి ఒక్కడు పక్క పార్టీ కాదు. ప్రశ్నించి ప్రతి ఒక్కడు పేటీఎం గాడు కాదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుకోవాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.